హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఈ వీడియోలో రికర్షన్స్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామనమాట. సో, మనలో చాలామందికేంటంటే, రికర్షన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్టీస్‌ని ఫీల్ అవుతూ ఉంటారు. మెయిన్‌గా బిగినర్స్‌కి రికర్షన్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం, ఆ లాజిక్‌ని ఫ్రేమ్ చేయడం అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ వీడియోలో మనం ఆ డిఫికల్టీస్‌ని, కన్‌ఫ్యూజన్‌ని మాక్సిమం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, మీరు గనక ఈ వీడియోని చివరి వరకు చూస్తే, ఇంతకు ముందు కంటే బెటర్‌గా రికర్షన్ ప్రాబ్లమ్స్‌ని మీరు సాల్వ్ చేసేకి ఛాన్స్ ఉంటుంది. సో, ట్రై టు వాచ్ కంప్లీట్‌లీ. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా సరే, మనం కనుక ఫర్ లూప్స్‌తో, వైల్ లూప్స్‌తో సొల్యూషన్ రాయగలిగామంటే, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌కి రికర్షన్ సొల్యూషన్ గూడా ఉంటుందన్నమాట. ఓకే. మీరు గనక ఐటరేటివ్ సొల్యూషన్ అంటే ఫర్ లూప్స్‌తో, వైల్ లూప్స్‌తో రాసేదాన్ని ఐటరేటివ్ సొల్యూషన్ అంటారు. సో, మీరు గనక ఏ ప్రాబ్లమ్‌కైనా ఐటరేటివ్ సొల్యూషన్ రాయగలిగారు అంటే, ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌కి మీరు రికర్షన్ సొల్యూషన్ గూడా రాసేయొచ్చనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కేవలం జస్ట్ ఫర్ లూప్స్‌తో సాల్వ్ చేయగలిగేటువంటి ఒక ఈజీ ప్రాబ్లమ్‌ని తీసుకుందాం. ఆ ప్రాబ్లమ్‌కి మనం రికర్షన్ సొల్యూషన్‌ని ఎట్లా రాయాలి అనేది చూద్దాం. ఓకే. నేనొక సింపుల్ ప్రాబ్లమ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నా. ప్రాబ్లమ్ ఏంటంటే, మనకొక ఇంటిజర్ అరేని ఇన్పుట్‌గా ఇస్తారు. ఆ పర్టిక్యులర్ ఇంటిజర్ అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని గూడా యాడ్ చేసి, ఫైనల్‌గా టోటల్ సమ్ అనేది మనం అవుట్‌పుట్‌గా చూపిచ్చాలి. ఓకే. ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనమాట. సో, దీనికి మనం ఫస్ట్ ఏం చేద్దామంటే, ఐటరేటివ్ సొల్యూషన్‌ని అంటే యూజింగ్ ఫర్ లూప్స్ సొల్యూషన్‌ని రాయడానికి ట్రై చేద్దాం. సో, ఆ ఫర్ లూప్ సొల్యూషన్ నుంచి రికర్షన్ సొల్యూషన్‌ని ఎట్లా ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో, నేనిక్కడ ఒక ఇంటిజర్ అరేని తీసుకున్నాను. 1, 2, 3, 4. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటరేటివ్ సొల్యూషన్‌ని రాస్తున్నా. ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లో ఏం చేస్తున్నానంటే, గెట్ సమ్ ఐటరేటివ్. ఓకే. ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని నేను కాల్ చేస్తున్నా. ఈ ప్రింట్ స్టేట్మెంట్‌లో. ఈ ఫంక్షన్‌కి నేను ఇన్పుట్‌గా ఈ అరేని పాస్ చేస్తున్నా. సో, ఈ గెట్ సమ్ ఐటరేటివ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, మనం పంపించినటువంటి ఇన్పుట్ అరే ఏదైతే ఉందో, అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసి, ఫైనల్‌గా టోటల్ సమ్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఆ రిటర్న్ చేసినటువంటి వాల్యూని నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఈ గెట్ సమ్ ఐటరేటివ్‌ని కంప్లీట్‌గా ఫిల్ చేద్దాం రండి. పబ్లిక్ స్టాటిక్ ఇంట్. ఎందుకంటే ఇది ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేయాలి కదా ఫైనల్‌గా. సో, దీని రిటర్న్ టైప్ వచ్చేసి ఇంట్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి గెట్ సమ్ ఐటరేటివ్. సో, లోపల ఒక ఇంటిజర్ అరేని తీసుకుంటుంది ఇన్పుట్‌గా ఈ ఫంక్షన్. సో, ఇప్పుడు ఫర్ లూప్ సొల్యూషన్ ఎట్లా రాయాలి సింపుల్‌గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టోటల్ వేరియబుల్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నా. ఓకే. సో, ఈ టోటల్ వేరియబులే మనకి ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. సో, ఆ తర్వాత ఒక ఫర్ లూప్‌ని యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. స్టార్టింగ్ i ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇది ఏఆర్ఆర్ డాట్ లెంత్ వరకు రన్ అవ్వాలి. అప్డేషన్ వచ్చేసి i ప్లస్ ప్లస్. సో, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఏఆర్ఆర్ ఆఫ్ i. ఎంత అయిన తర్వాత ఫైనల్‌గా రిటర్న్ టోటల్. ఓకే. i 0తో మొదలయ్యి ఏఆర్ఆర్ డాట్ లెంత్ -1 వరకు వెళ్తుంది. 1 బై 1 అప్డేట్ అవుతుంది. సో, ఆ ప్రాసెస్‌లో టోటల్ అనేది ఒక్కొక్క ఇండెక్స్ అనేది, ఒక్కొక్క ఎలిమెంట్ అనేది టోటల్ వేరియబుల్‌కి యాడ్ అవుతూ పోతుందనమాట. ఫైనల్‌గా మనం ఆ టోటల్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఇది ఐటరేటివ్ సొల్యూషన్. ఈ మనం తీసుకున్నటువంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి. ఇప్పుడు ఈ ఐటరేటివ్ సొల్యూషన్‌ని, ఈ మెథడ్‌ని గనక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనకి ఏమేం థింగ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్‌గా ఒక అరే వచ్చింది. ఓకే. అండ్ ఆ తర్వాత ఒక టోటల్ వేరియబుల్ ఉంది. ఆ తర్వాత ఫర్ లూప్ లోపల ఏమేమి ఉన్నాయనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫర్ లూప్ లోపల ఒక వేరియబుల్ ఇనిషియలైజేషన్ అయితే ఉంది. i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఉంది. అదే మాదిరి ఆ వేరియబుల్‌కి సంబంధించినటువంటి ఒక కండిషన్ ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆ వేరియబుల్‌కి సంబంధించినటువంటి అప్డేషన్ ఉంది. ఓకే. ఈ వేరియబుల్ ఇనిషియలైజేషను, ఈ వేరియబుల్ కండిషను, అట్లాగే వేరియబుల్ అప్డేషన్ ఏవైతే ఉన్నాయో, ఈ 3 పాయింట్లనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు రాయబోయేటువంటి రికర్షన్ లాజిక్‌లో. ఎలాంటి రికర్షన్ ప్రాబ్లమ్‌కైనా సరే, ఎలాంటి రికర్షన్ లాజిక్‌లో అయినా సరే, ఈ 3 కైండ్ ఆఫ్ బ్యాక్ బోన్ లాంటివి. మీరు కనుక ఈ మూడిటిని క్లియర్‌గా రాయగలిగితే, ఈ మూడిటిని ప్రాపర్‌గా థింక్ చేసి రాయగలిగితే,
ఆల్మోస్ట్ 90% ఆఫ్ రికర్షన్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే. సో, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రికర్షన్ సొల్యూషన్‌ని రాద్దాం దీనికి. ఫస్ట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రికర్షన్ సొల్యూషన్స్‌ని రాసేటప్పుడు వేరియబుల్ డిక్లరేషన్స్ అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా రికర్షన్ లూప్ లోపలికి ఎంటర్ అవ్వక ముందే జరిగిపోవాలి. ఫస్ట్ రికర్షన్ కాల్ ఎక్కడైతే మీరు చేస్తారో రికర్షన్ కాల్ కంటే ముందే వేరియబుల్ డిక్లరేషన్స్, వేరియబుల్ ఇనిషియలైజేషన్స్ అనేది జరిగిపోవాలి. ఓకే. సో, ఇక్కడ మనకి వేరియబుల్ ఇనిషియలైజేషన్ ఏముంది? i = 0 ఉంది. సో, అది ఇక్కడ నేను ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇంట్ ఇండెక్స్ అని తీసుకుంటున్నా =0. ఓకే. ఇప్పుడు మనం ఆ రికర్సివ్ మెథడ్‌ని కాల్ చేస్తామన్నమాట. సో, మనం ఇప్పుడు రాయబోయేటువంటి రికర్సివ్ మెథడ్ ఏదైతే ఉందో, సో, దానికి ఇన్పుట్‌గా ఈ ఇంటిజర్ అరేని పాస్ చేయాలి. అండ్ అదే విధంగా మీరు ఏవైతే వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేశారో అవి కూడా పాస్ చేయాలన్నమాట. ఓకే. సో, ఇట్లా ఫస్ట్ రికర్సివ్ కాల్‌కి ముందే ఇనిషియలైజేషను, డిక్లరేషన్స్, ఇనిషియలైజేషన్స్ చేసేసుకొని వాటిని ఆ ఫస్ట్ రికర్సివ్ కాల్‌లో కూడా ఇంక్లూడ్ చేసి పంపియాలి. సో, నేను రాయబోయేటువంటి రికర్షన్ మెథడ్‌కి నేమ్ వచ్చేసి ఇట్లా ఇస్తున్నా. గెట్ సమ్ రికర్సివ్. సో, దీని లోపల ఇండెక్స్‌ని పంపిస్తున్నా. అదే మాదిరి ఎరేని కూడా పంపిస్తున్నాం. సో, ఇప్పుడు ఈ ఫంక్షన్ నాకు ఏం చేస్తుంది అంటే ఈ రెండిటిని తీసుకొని ఫైనల్‌గా ఈ అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క టోటల్ సమ్‌ని రిటర్న్ చేస్తుంది. సో, నేను ఆ టోటల్ సమ్‌ని ప్రింట్ చేసుకుంటా. system.out.println. సో, ఇట్లా వేరియబుల్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ రికర్సివ్ కాల్ కంటే ముందే జరిగిపోవాలి. జరిగిపోయిన తర్వాత వాటిని ఆ ఫస్ట్ రికర్సివ్ కాల్‌లో మనం పంపించేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంక్లూడ్ చేసి పంపించాలన్నమాట. మీరు కనుక వన్స్ రికర్సివ్ ఫ్లో స్టార్ట్ అయ్యాక వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసినా, క్రియేట్ చేసినా, ఇనిషియలైజ్ చేసినా అప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది రాదు. రాంగ్ వస్తుంది. ఓకే. సో, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ గెట్ సమ్ రికర్సివ్ మెథడ్‌ని కంప్లీట్ చేద్దాం. ఫుల్‌గా రాద్దాం రండి. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ గెట్ సమ్ రికర్సివ్. ఓకే. సో, దీనికి ఏమేమి వస్తున్నాయి ఇన్పుట్స్? ఇండెక్స్ వస్తుంది. అదే మాదిరి ఇంటిజర్ అరే వస్తుంది. సో, ఇంట్ ఇండెక్స్ ఇంట్ అరే ఆఫ్ ARR. సో, ఇట్లా నేను ఒక రికర్సివ్ ఫంక్షన్ అయితే డిక్లేర్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఇందులో ఎలాంటి రికర్సివ్ ఫంక్షన్‌లో అయినా సరే మనం స్టార్టింగ్‌లో ఏం రాయాలి అంటే కండిషన్ రాయాలి. ఓకే. సో, మనం ఫర్ లూప్ లోపల ఏం మాట్లాడుకున్నాం? వేరియబుల్ ఇనిషియలైజేషను, అలాగే ఆ వేరియబుల్‌కి సంబంధించినటువంటి కండిషన్, వేరియబుల్ అప్డేషన్. ఈ 3 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకున్నాం కదా! సో, అందులో వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ రికర్సివ్ కాల్ కంటే ముందే జరిగిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కండిషన్ అన్నమాట. ఆ వేరియబుల్ కండిషన్ అనేది మనకి రికర్సివ్ ఫంక్షన్‌లో స్టార్టింగ్‌లోనే జరిగిపోవాలి. ఓకే. మీరు గనక ఆ కండిషన్‌ని మిస్ చేస్తే ఏమవుతుందంటే ఆ రికర్సివ్ లూప్ అనేది స్టాప్ అవ్వదన్నమాట. అది కంటిన్యూయస్‌గా అట్లా దాని లోపలది అట్లా రికర్సివ్ ఫ్లో అనేది కంటిన్యూయస్‌గా జరిగిపోతూ ఉంటుంది. అండ్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతుందంటే సమ్ ఎక్సెప్షన్ గాని, ఎర్రర్ గాని వచ్చేస్తుంది. సేమ్ ఫర్ లూప్‌లో మీరు ఈ కండిషన్ గనక మిస్ చేస్తే ఏమవుతుంది? i<ARR.length ఈ కండిషన్‌ని మిస్ చేస్తే ఏమవుతుంది? i అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ i అనేది మనకున్నటువంటి ఇన్పుట్ ఎరే సైజ్‌ని దాటి వెళ్ళిపోతుంది. మనకి ఎరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ కండిషన్ మనం పెట్టాలి. అదే మాదిరి రికర్షన్‌లో గూడా ఆ కండిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది స్టార్టింగ్‌లోనే రాసేయాలి. సో, ఇప్పుడు ఆ కండిషన్ ఏంటి? మనకి ఫర్ లూప్‌లో ఏముంది? i<ARR.length. సో, ఇక్కడ కూడా సేమ్ కండిషన్. ఇఫ్ ఇండెక్స్ ARR.length. ఓకే. సో, ఇది కండిషన్ అన్నమాట. ఫర్ లూప్‌లో మనం ఏం రాసామంటే కండిషన్‌లో ఎన్నిసార్లు ఆ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎన్నిసార్లు ఆ ఫర్ లూప్ అనేది రన్ అవ్వాలి అనే కండిషన్‌ని మనం రాసాం. i<ARR.length. ఓకే. ఇది ఉన్నంత వరకు ఆ ఫర్ లూప్ రన్ అవ్వాలి అని చెప్పి రాసాం. రికర్షన్‌లో ఏం రాయాలంటే మనకున్నటువంటి రికర్సివ్ ఫ్లో అనేది ఎప్పుడు ఎండ్ అవ్వాలి. ఓకే. ఆ రికర్షన్ ఫ్లో అనేది ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనే కండిషన్‌ని రాయాలి. ఫర్ లూప్ లోపలేమో ఎన్నిసార్లు ఫర్ లూప్ రన్ అవ్వాలి అనే కండిషన్‌ని పెడతాము. రికర్షన్‌లో ఆ రికర్సివ్ కండిషన్ ఎప్పుడు ఆగిపోవాలి, ఆ రికర్సివ్ ఫ్లో ఎప్పుడు స్టాప్ అవ్వాలి అనే కండిషన్‌ని పెట్టాలి.
సో ఇండెక్స్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ లెంత్. ఒక ఇండెక్స్ని 0తో మనం ఇనిషియలైజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పంపించాం. ఆ ఇండెక్స్ ఎప్పుడైతే ఆ ఏఆర్ డాట్ లెంత్కి రీచ్ అవుతుందో అప్పుడు ఈ రికర్సివ్ ఫ్లో అనేది ఆగిపోవాలన్నమాట. సో ఆ కండిషన్ రీచ్ అవ్వగానే జస్ట్ రిటర్న్ 0. ఓకే, సమ్ 0 అనేదాన్ని రిటర్న్ చేసేసి ఆగిపోవాలి. ఎప్పుడైతే మీరు రిటర్న్ అని చెప్పి స్టేట్మెంట్ రాస్తారో అక్కడితో రికర్సివ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ కాబట్టి మనం రిటర్న్ 0 అని చెప్పి రాసాము. అంటే ఏంటి, ఫైనల్గా ఇండెక్స్ అనేది ఎప్పుడైతే ఏఆర్ డాట్ లెంత్కి ఈక్వల్ అయిపోయిందో అప్పుడు ఇంక ఎలిమెంట్స్ ఏమి మిగలవు. సో 0 అనేది రిటర్న్ చేసి ఆగిపోమని చెప్పి మనం ఇక్కడ కండిషన్ రాస్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే వన్స్ ఆ కండిషన్ రీచ్ అయ్యాక ఏమవ్వాలి అనేది రాసేసాం, ఆగిపోవాలని చెప్పి రాసేసాం. ఇప్పుడు ఆ కండిషన్ ఇంకా రీచ్ అవ్వాలా అంటే ఇండెక్స్ ఈజ్ లెస్ దాన్ ఏఆర్ డాట్ లెంత్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అనేది మనం రాయాలి. సో ఆబ్వియస్గా ఏం చేయాలి, మనకు ఉన్నటువంటి ఏఆర్ ఆఫ్ ఇండెక్స్ అవుట్పుట్కి యాడ్ చేయాలి, అంతే కదా. ఈ పర్టికులర్ ఒక్కొక్క రికర్సివ్ కాల్లో ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఎలిమెంట్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో ఏఆర్ డాట్ ఇండెక్స్ని యాడ్ చేసి మళ్ళీ ఈ పర్టికులర్ ఫంక్షన్ని కాల్ చేయాలి. ఇప్పుడు ఏంటి అంటే మనకి వేరియబుల్ ఇనిషియలైజేషన్ అయిపోయింది, అలాగే వేరియబుల్కి సంబంధించినటువంటి కండిషన్ కూడా రాసేసాం. ఫైనల్గా వేరియబుల్ అప్డేషన్ మిగిలింది కదా, ఆ వేరియబుల్ అప్డేషన్ ఇప్పుడు మనం ఈ రికర్సివ్ కాల్లో చేస్తున్నాం అనమాట. ఏంటి వేరియబుల్ అప్డేషన్, ఈజ్ఈక్వల్ టు i+1 అంతే కదా. సో ఇండెక్స్ +1. అదేవిధంగా ఆ కాల్లో ఎరే కూడా పంపించాలి. సో ఇప్పుడు దీన్ని రిటర్న్ చేసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదా బేసిక్గా ఇక్కడ నేను ఏం చేశాను, ప్రతి రికర్సివ్ కాల్లో కూడా ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎరేలో ఆ ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది, యాడ్ అయ్యి నెక్స్ట్ ఎలిమెంట్ కోసం కాల్ జరుగుతుంది. ఓకే, సో ఈ గెట్ రికర్సివ్ సమ్లో నెక్స్ట్ ఎలిమెంట్ కోసం ఇండెక్స్ ప్లస్ వన్ ఎలిమెంట్ కోసం కాల్ అనేది పంపిస్తామన్నమాట. సో ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ రికర్సివ్ కాల్లో ఒక్కొక్క ఎలిమెంట్ అనేది యాడ్ అవుతూ వస్తుంది ఇక్కడ. సో ఫైనల్గా ఎప్పుడైతే ఆ ఇండెక్స్ అనేది ఏఆర్ డాట్ లెంత్కి రీచ్ అయిపోయిందో అప్పుడు 0 రిటర్న్ చేసి ఇంకా నెక్స్ట్ రికర్సివ్ కాల్స్ ఏమీ ఉండవన్నమాట. అక్కడతో రికర్షన్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఫైనల్గా ఆ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అయ్యి మనకి రిటర్న్ అయిపోతాయి. సో ఆ రిటర్న్ చేసుకున్నటువంటి మనం ఆ సొల్యూషన్నే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాము ఏమొస్తుందో అవుట్పుట్. సో ఇక్కడ మనం చెక్ చేస్తే 2 10లు వచ్చాయి. ఫస్ట్దేమో ఐటరేటివ్ సొల్యూషన్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్, సెకండ్దేమో రికర్షన్ సొల్యూషన్ ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్. రెండు కూడా సేమ్ వచ్చాయి అనమాట. అంటే మనకి ప్రాపర్ అవుట్పుట్, కరెక్ట్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో అర్థమైంది కదా ఈ రికర్షన్లో ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, అవి మనం ఎక్కడెక్కడ రాయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి అయినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇటరేటివ్ సంబంధించినటువంటి లాజిక్ని థింక్ చేయండి. ఆ తర్వాత మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఈజీగా రికర్షన్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. అట్లీస్ట్ మీకు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఓకే, ఎట్లా స్టార్ట్ చేయాలి అన్న ఐడియా అయినా సరే వస్తుంది. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే మాదిరి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.